హాయ్ అండి, ఎలాగున్నారు? అందరు బాగున్నారు. నేను సునీత కుకింగ్. ఈరోజు ఏం కూర చేస్తున్నానంటే నేను చికెన్ గోంగూర కర్రీ చేస్తున్నాను. నేను చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. గోంగూర చికెన్ కర్రీ చాలా ఫేమస్ అందరికీ. నేను చికెన్ తీసుకున్నాను, చక్కగా నీట్గా అవన్నీ తీసేసి కడిగేసి బౌల్లో వేసాను. అంతా నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబర్స్ తీసుకోండి. ఇదంతా చికెన్ అంతా గిన్నెలో వేసాను కడిగేసి. ఇదంతా మనము గోంగూర ఈ గోంగూర కూడా కడిగేసి చక్కను మనము బెజ్జాల గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో వేసి పెట్టాను. వేసుకు ఏమన్నా ఉన్నా కిందకి వెళ్ళిపోతుందని గిన్నెలో పెట్టాను. ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 ఉల్లిపాయలు, 2 టమాటీలు, 2 పచ్చిమిరకాయలు కూడా తీసుకున్నాను నేను. కరివేపాకు, కొత్తిమీర కూడా కడిగేసి నేను గిన్నెలో పెట్టాను. ఇవన్నీ నేను కట్ చేసేస్తానండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీనండి మాంసం, ఇవన్నీ మొత్తం చూపిస్తున్నాను కదా. చిన్న ఉల్లిపాయలు ఇలా కట్ చేసి, పచ్చిమిరకాయలు పొడవుగా కట్ చేశాను, టమాటీలు 2 కట్ చేసేసాను, కట్ చేసి కప్పులో పెట్టాను. కొత్తిమీర కరివేపాకు కూడా, కొత్తిమీర కట్ చేశాను, కరివేపాకు అలాగ ఉంచాను. గోంగూర కూడా ఇలాగ కట్ చేసేసుకోవాలి. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను, అదే దాకంటారు, గిన్నె కూడా పెట్టానండి. ఆయిల్ వేస్తున్నాను తగినంత, అంటే కొంచెం చికెన్ అంటేనే ఆయిల్ వేసుకోవాలి కదా అని కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. పెద్దది పెట్టుకోవాలి మనం గిన్నె, ఎందుకంటే మనకి కలపటానికి బాగుంటుంది, ఓపెన్గా ఉంటుంది. అది మనం గోంగూర వేస్తున్నాం కదా, అందుకని గిన్నె పెద్దది పెట్టుకోవాలి. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కూడా వేసాను, కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ ఇలాగా కలిపేసుకోవాలి ఆయిల్లోను. ఇవి బాగా వేగాలండి. సాల్ట్ వేస్తున్నాను, స్పూనుడు సాల్ట్, ఇంకా ఆపి వేసాను. ఉల్లిపాయలు వేగే చూడండి, ఇలాగా ఆయిల్లోనే మగ్గిపోవాలి బాగాను. అప్పుడు నేను చికెన్ వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత చాలా సేపు మగ్గాలి బాగా ఆయిల్లోను, మనకి బాగా మగ్గిపోవాలి చికెను. ఇదంతా కలిపేస్తున్నాను, ఉల్లిపాయలు ఇవన్నీ కలవాలి కదా, కలుపుతున్నాను. ప్లేట్ పెట్టేస్తున్నాను, ఆయిల్లో మగ్గాలి బాగాను. ప్లేట్ పెట్టేసి 10 నిమిషాల తర్వాత నేను చూస్తున్నాను, ఉడుకుతుంది ఆయిల్తో చికెను. ఒకసారి కలుపుకుందాం, కలిపేస్తున్నాను ఇటు అటును. చికెన్ చాలా బాగా మనకి బాగా ఉడకాలి, ఆయిల్తోటే బాగా బాగా మగ్గిపోవాలి.
చిన్న స్పూనుడు పసుపు వేస్తున్నాను. పసుపు వేసాను, చిన్నదే స్పూను. ఆయిల్లోనే ఇలాగా బాగా మగ్గాలి చికెను. ప్లేట్ వేస్తున్నాను నేను. మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూసాను. కొత్తిమీర కరివేపాకు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న స్పూనుడు 2 స్పూన్లు వేసాను. మనం మగ్గిన తర్వాతే అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకోవాలి. చికెన్ మగ్గిపోయింది అని అనుకున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలాగ ఆయిల్లోనే మనకి బాగా మగ్గిపోవాలండి. నేను వెంటనే తీసేస్తున్నాను అనుకోకుండా మీరు. ఎక్కువ టైం ఉంచి నేను ప్లేట్ తీస్తున్నాను, చూపిస్తున్నాను మీకు. ఎప్పుడైనా సరే మనం బాగా చికెన్ బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత నేను కట్ చేసిన గోంగూర పక్కన పెట్టాను. ఇది వేసేస్తున్నానండి. నేను కట్ చేసేసి పక్కన పెట్టాను కదా, ఇది వేస్తున్నాను. చికెన్ బాగా మగ్గిన తర్వాత వేసుకోవాలి గోంగూర. ఇదంతా ఇలాగ కలిపేసుకోవాలి. చూడండి ఎంత అయిపోయిందో ఆకు కదా. ప్లేట్ పెట్టేస్తున్నాను నేను. మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూసాను గోంగూర ఎలాగా మగ్గిపోయిందో చూడండి. నాకు ఇదంతా అవటానికి గంట టైం పట్టింది. తొందరగా అవ్వలేదు గంట. టమాటాలు వేస్తున్నాను నేను. కట్ చేసినవి టమాటాలు వేస్తున్నాను. ఇలాగ వేసేసుకున్న తర్వాత మనము టమాటీలు కూడా మగ్గాలి కదా బాగాను. సాల్ట్ సరిపోలేదు నాకు, మళ్ళీ సాల్ట్ వేసాను. స్పూనుడే వేసాను చాలేదని.
నేను ధనియాల పొడి వేస్తున్నాను, 2 స్పూన్లు ధనియాల పొడి. చికెన్ మసాలా వేస్తున్నాను, ఇది స్పూనుడు. వేసుకుని కలుపుకోవాలి మొత్తం. కారం కూడా వేస్తున్నాను, 2 స్పూన్లు కారం. కరివేపాకు, లైట్గా కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసేసాను, అది కూడా కలుపుతున్నాను. కారం ఇవన్నీ కలవాలి కదా. కారం వేసిన తర్వాత మగ్గాలి. ప్లేట్ వేస్తున్నాను. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూసాను, కారం మగ్గిపోయింది. లైట్గా వాటర్ వేస్తున్నాను, ఎక్కువ కాదు. మనకి ఎందుకంటే గోంగూర ఇవన్నీ, టమాటీలు, చికెను, ఇవన్నీ మసాలాలు ఇవన్నీ కలవాలి కదా, అందుకని లైట్గానే, ఎక్కువ కాదు. ఆల్రెడీ ప్రాసెస్ కూర అంతా అయిపోయింది, అందుకని లైట్గానే వేసాను. ప్లేట్ పెట్టేస్తున్నాను. ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత చూసాను, ఎలా ఉడుకుతుందో చూడండి. అలా ఉడకనివ్వాలి. మళ్ళీ ప్లేట్ పెట్టేస్తున్నాను. చిన్న మంట చేసేసుకోవాలి మనం, అసలు మంట ఉండకూడదు. చిన్నగా చేసి ఎక్కువ టైం నేను బాగా మగ్గనిచ్చాను. ఆయిల్ చూడండి పైకి తేలిపోయింది, ఇలా రావాలి. నోరూరే చికెన్ గోంగూర, నోరు ఊరుతుంది వండేటప్పుడు. ప్లేట్ పెట్టాను, అయిపోయిందండి. నేను ఎలా అయిపోయిందో చూడండి, అంత మొత్తం అసలే కొంచెం కూడా వాటర్ లేకుండా అయిపోయింది.
ఇలా రావాలి మనకి. చూడండి మొత్తం అంతా బాగా మగ్గిపోయింది కర్రీ. టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుంది. చాలా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పులప మనకి చక్కగా మగ్గిపోయింది చికెను. చాలా బాగుంది కర్రీ. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది.